ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, షణ్ముఖాయ నమః. సో మేము ముందుకు పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే చూపించామని వీడియో తీసుకోవడం జరిగింది. సో రీసెంట్గా 5 days బ్యాక్ నేను పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవడం జరిగింది. సో మొత్తం ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా. సో నేను ఎక్కడి నుంచి బయలుదేరాను, ఎలా టైమింగ్స్ దర్శనం ఎప్పుడు జరిగింది మొత్తం షేర్ చేసుకుంటాను. సో నేనైతే కడప నుంచి పళనికి అయితే బయలుదేరడం జరిగింది. సో కడప నుంచి పళనికి డైరెక్ట్గా ట్రైన్ లేదు, కానీ దిండిగల్ జంక్షన్ దిగాలి. సో మనము ట్రైన్లో అయితే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కడప నుంచి. సో మార్నింగ్ టైమ్స్ ఉన్నాయి, నైట్ టైమ్స్ కూడా ఉన్నాయి. సో వీక్లీ సంబంధించి ట్రైన్స్ కూడా ఉన్నాయి. సో మనం డైరెక్ట్గా పళనికి వెళ్ళాలంటే డైరెక్ట్గా పళని రైల్వే స్టేషన్ అయితే ఉంది, కానీ మన ట్రైన్స్ అయితే అందుబాటులో లేవు కడప నుంచి. సో కడప నుంచి మనకు పళని వెళ్ళాలంటే దిండిగల్ జంక్షన్కి వెళ్ళాలి, లేదా మధురై జంక్షన్ వెళ్ళాలి. సో దిండిగల్ జంక్షన్ దగ్గర అయితే సో ఫైనల్గా అయితే మనము వెళ్ళే మార్గంలో మనకు తిరుచిరపల్లి, తర్వాత తిరుతని, సో అన్ని టెంపుల్స్ అన్ని రైల్వే స్టేషన్ కవర్ అవుతాయి. సో ఫైనల్గా అయితే మనము పళనికి అయితే వెళ్తున్నాము. ఫైనల్గా మనం దిండిగల్ జంక్షన్ అయితే దిగుతున్నాము. సో దిండిగల్ జంక్షన్ నుంచి అక్కడ బస్సు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 1.5 hour జర్నీ అయితే ఉంటుంది. సో రైల్వే స్టేషన్ మనము దిండిగల్ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడ ఆటోలు ఉంటాయి, షేర్ ఆటోలు తీసుకొని మనము బస్ స్టాండ్ వెళ్తే బస్ స్టాండ్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి. సో 1.5 hour టైం అయితే పడుతుంది పళనికి వెళ్ళడానికి. సో పళని ఇక్కడ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో తక్కువ కాస్టే. సో ఫైనల్గా అయితే దిండిగల్ జంక్షన్ అయితే మనం రీచ్ అయినాము. సో ఇక్కడ నుంచి మనము రైల్వే స్టేషన్ నుంచి దిండిగల్ బస్ స్టాండ్కి వెళ్తాం. అక్కడ నుంచి మనకు బస్సులు అయితే వెళ్తున్నాము. సో నాకైతే ట్రైన్ ప్రయాణం దాదాపు 10 hours 11 hours అయితే టైం పట్టింది. 10 పైన పడుతుంది. సో రైల్వే స్టేషన్ ఇదంతా దిండిగల్ రైల్వే స్టేషన్ అది. చూడండి దిండిగల్ జంక్షన్. సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా బస్ స్టాండ్కి అయితే దగ్గరే 1.5 kilometers ఉంటుంది. సో ఫైనల్గా అయితే మనము పళనికి అయితే చేరుకున్నాము. చూడండి పైన కొండపైన స్వామివారు దర్శిస్తున్నారు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు. సో నేను వెళ్ళినప్పుడు ఫుల్ రష్ అయితే ఉంది. అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామికి, భక్తులందరూ. సో ఇక్కడ ఫైనల్గా అయితే మనము కొండపైకి వెళ్ళిన తర్వాత ఫోన్ అయితే అలవలేదు, బట్ నేను నైట్ వెళ్ళాను, నడుచుకున్న అప్పుడు తీసుకెళ్ళాను. సో తెలియకుండా. సో కొన్ని వీడియో షేర్ చేసుకున్నాను ఉద్దేశంతో. సో ఇక్కడ నుంచి మనం బయట చూస్తే పళని అంతా కనపడుతుంది. చూడండి చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేసెస్ కొండపై నుంచి కొండపై ఉంటారు స్వామివారు. అక్కడ నుంచి మొత్తం కిందంతా లైట్లతో పెరుగుతూ ఉంటుంది మొత్తం పళని అంతా. సో ఇట్లా నాకైతే 1-2 hours దర్శనం టైం పట్టింది ఫ్రీ దర్శనం అయితే. సో వచ్చేటప్పుడు అయితే నేను నైట్ టైం వెళ్ళాను. నేను రీచ్ అయ్యాక 7 అయింది నైట్. సో నైట్ వెళ్ళేకల్లా అక్కడ మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సో అక్కడ మనకు ట్రైన్ మార్గం, చిన్న ట్రైన్ పెక్కి తీసుకెళ్తారు. ఇంకోటి రోప్ ఉంది. సో ఆ 2 మార్గాలు, 3వ మార్గం మెట్టు మార్గము. సో ఆ 2 మార్గాల్లో ఫుల్ రష్ ఉంటుంది జనాలు. సో మనం మార్గం అయితే వెళ్ళొచ్చు. నేనైతే వెళ్ళేటప్పుడు రోప్ ద్వారా వెళ్ళాను. సో వచ్చేటప్పుడు నడుచుకుంటూ దిగాను. సో దిగేటప్పుడు విజువల్స్ చూస్తాను, చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. మొత్తం పళ్ళి అంతా కనబడుతుంది, వెలుగుతూ ఉంటుంది నైట్ టైం కాబట్టి. సో నైట్ టైం అరౌండ్ 10:30, 11 టైంలో స్వామివారికి సో అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. సో భక్తులందరూ సంగతి చూసుకుంటున్నారు. సో అక్కడైతే కన్నుల పండుగ అయితే జరిగింది నైట్ టైం అయితే. ఇది తీసిన వీడియో నాకు ఆ టైం అయితే 10:30 అయింటుంది మీది. సో ఇక్కడైతే మొత్తం ఫుడ్ రష్ అయితే నేను వెళ్ళినప్పుడు అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఫైనల్గా ఇలా మనము పళని అయితే చక్కగా స్వామివారి దర్శించుకోవచ్చు. సో నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.